నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ స్పెషల్ డిబేట్. ఇక పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి మరియు మాస్టర్ కి టీవీల ఆధ్వర్యంలో మీలో ఎవరు లెజెండ్ బహుజన ప్రశ్నమాది లక్ష్యమిది అనే కార్యక్రమాన్ని హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని గురించి ఇంకా ఎక్కువ విషయాలు మనతో పాటు పంచుకోవడానికి, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనికి బహుజన లెజెండ్ అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటి, అండ్ అదేవిధంగా ముందుగా దీన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు, దీనిలో పార్టిసిపేట్ చేయడానికి అర్హతలు ఏ విధంగా ఉండాలి, వీటి గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఓయూ అండ్ ప్రోగ్రామ్ చైర్మన్. ముందుగా ఆయన ఇన్వైట్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, అసలు ఈ లెజెండ్ బహుజన అనే కార్యక్రమాన్ని ముందుగా ఎక్కడ నిర్వహించబోతున్నారు? మీలో ఎవరు లెజెండ్ బహుజన్ అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా హైదరాబాదులోనే చేయాలని లాంఛనంగా ప్రారంభించాలని అనుకుంటున్నాము. ఈ లెజెండ్ బహుజన్ అనే కార్యక్రమాన్ని మొదటగా పూలే గారి జయంతి రోజు ఏప్రిల్ 11th నాడు మొదలుపెట్టేసి ఏప్రిల్ 14th వరకు, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు వరుసగా ఈ 4-5 రోజులు హైదరాబాద్లోనే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి మీలో ఎవరు లెజెండ్ బహుజన అని పేరు పెట్టాలని ఎవరికి అనిపించింది, దీనికి గల ముఖ్య కారణం ఏంటి? ఇది లెజెండ్ బహుజన అనేది ఈ పేరు ఎందుకు చూజ్ చేసుకోవాల్సి వచ్చిందంటే, బహుజన రిఫార్మర్స్ గురించి చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడున్న యువ రాజకీయ నాయకులే కావచ్చు, చాలామంది విద్యార్థులే కావచ్చు, మేధావులే కావచ్చు, ఎంప్లాయీసే కావచ్చు, చాలామందికి కూడా మన బహుజన రిఫార్మర్సు ఎవరున్నారనేది తెలియట్లేదు. సో ఏదో పేరుకు 2, 3, 4 కొందరు పేర్లు చెప్పగలుగుతున్నారు తప్పితే, మరి చాలామందిని మరుగునబడిపోతున్నారు వాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా ఈ ప్రపంచానికి, ముఖ్యంగా ఈ ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో, ప్రజల్లో ముఖ్యంగా కూడా విద్యార్థులకైతేంది, ఇప్పుడున్న జనరేషన్లో విద్యార్థులకైతేంది, ఉపాధ్యాయులకైతేంది, రాజకీయ నాయకులకైతేంది, మరి సమాజంలో అందరికి కూడా ఈ రిఫార్మర్స్ గురించి, బహుజన రిఫార్మర్స్ గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆలోచించడం జరిగింది. ఇది స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో డిస్కషన్లో స్నేహ భాగ్యారావు గారి ఆలోచనతోటి దీన్ని ఎంతో డిస్కస్ చేసి చివరగా మీలో ఎవరు లెజెండ్ బహుజన్ ప్రశ్నమాది లక్ష్యమీది అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని అయితే ఈ ప్రోగ్రామ్కి ఈ పేరు పెట్టడానికి, అదేవిధంగా దీన్ని ఏ విధంగా నిర్వహించాలి, దీనికి గల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండాలి అని చర్చించడానికి ఎంత సమయం పట్టింది, ఎంతమంది పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది? దాదాపు ఒక 2-3 నెలల నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీద దాన్ని పేరు సెలెక్ట్ చేయడం అయితే ఏంటి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, దానికి మోడాలిటీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దాదాపు ఒక 2-3 నెలల నుంచి ఖచ్చితంగా చాలామందితోటి మరి డిస్కస్ చేయడం జరిగింది. పెద్దలతో కూడా డిస్కస్ చేశాము. ఈవెన్ స్నేహ గ్రూప్లో ఉన్నటువంటి మరి స్నేహ మెంబర్స్ తోటి, డైరెక్టర్స్ తోటి చాలామందితోటి డిస్కస్ చేశాము. చివరిగా మన వాట్సాప్ గ్రూప్లలో, మన స్నేహ టీవీ ఛానల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. ఎంతోమంది ఇచ్చిన ఒపీనియన్ను ఒక దగ్గరగా పెట్టుకొని దాంట్లో నుంచి స్క్రూటినైజ్ చేసి ఫైనల్గా ఈ పేరుని ఖరారు చేయడం జరిగింది. ఈ పేరు మీలో ఎవరో లెజెండ్ బహుజన్ ప్రశ్నమాది లక్ష్యమీది అనేది మరి డిసైడ్ చేయడం జరిగిందమ్మా. సార్, అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయడం జరిగింది. అవును. సో మరి ఈ ప్రోమోకి ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ప్రోమో ద్వారా కొన్ని వాట్సాప్ల గ్రూపులకే వెళ్తుంది. ఓన్లీ వాట్సాప్ గ్రూపుల నుంచే కాకుండా మౌత్ టు మౌత్ దిస్ ప్రాపగండా కూడా చాలా అవసరం ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా తిరిగేది ఉంది. చాలామంది సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీని గురించి తెలియజేయాలి. అందుకొరకే ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు 42 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కమిటీలను వేయబోతున్నాము. ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఆ పార్లమెంట్ లెవెల్లో ఒక కమిటీ వేస్తున్నాము. ఆ కమిటీలో అందరూ ఉంటారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఏది చూడకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ పెట్టారో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీద, ఎవరికైతే మంచిగా అనిపించిందో ఈ ప్రోగ్రాము, వాళ్ళందరూ కూడా కమిటీలోకి వచ్చినట్టుంటే వాళ్ళందరితో కలిపి ఒక 10 నుంచి 15 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి, మరి ఆ కమిటీ ద్వారా ఈ ప్రోగ్రామ్ని ఆ పర్టికులర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో చేయాలన్న ఆలోచన చేస్తున్నాం.
సో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని మరి 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే అవకాశం ఉందా? 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పే కదమ్మా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లలో కూడా జరపాలని ఆలోచనలో ఉన్నాము, జరుపుతాం. అయితే పార్లమెంట్ పరిధిలో ఉన్న మండలాల్లో అన్ని మండలాల నుంచి పార్టిసిపేట్ చేయాల్సిన అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ప్రశ్నమాది లక్ష్య మీద అనే ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి ఆడ మగ అని కానీ, పిల్లలు పెద్దలని కానీ, మేధావులు చదువుకున్న వాళ్ళని కానీ, ఉద్యోగం అట్లా అందరూ ఎవరైనా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రోగ్రాంలో వారందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వారు అడిగిన ఆ క్వశ్చన్స్కు అన్నిటికీ ఆన్సర్ చేయగలిగినట్టుంటే వారు ఎవరైనా కూడా వారికి ₹1,00,000 చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే మండలానికి ఎంతమంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది? ఒక్కొక్క మండలంలో కనీసం ఒక 2 విద్యార్థులన్నా మనము ప్రోత్సహించగలిగినట్టుంటే, ఎక్కువ వస్తే చాలా సంతోషం. ఒక్కొక్క మండలం నుంచి 10 మంది వచ్చినా చాలా సంతోషమే. ఎంతమంది వచ్చినా కూడా ప్రోగ్రాము వాళ్లకు కండక్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. కాబట్టి మినిమం ఒక 2 రెడీ చేసేసి ప్రోగ్రాము స్టార్ట్ చేయాలనుకున్నాము. 2 కంటే ఎక్కువ వచ్చినా కూడా విల్ బీ హ్యాపీ. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వారికి ఎటువంటి అర్హతలు ఉండాలి? ఏం అర్హతలు ఏం అక్కర్లేదమ్మా. ఎవరైనా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏజ్తో సంబంధం లేదు, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. వాళ్లకు ఉండాల్సిన సంబంధం ఒకటే ఏంటంటే బహుజన రిఫార్మర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. బహుజన రిఫార్మర్స్ చరిత్ర తెలిసిన వాళ్ళైనట్టుంటే ఎవరైనా కూడా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ ప్రోగ్రాంలో ప్రైజ్ మనీ ఎక్కడి దాకా వెళ్ళినా కూడా వాళ్ళకు అంత ప్రైజ్ మనీ వాళ్ళు ఆన్సర్ చేసిన దాని ప్రకారం వాళ్ళకు పే చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఇది ప్రోగ్రామ్ పేరు చూసుకుంటే మీలో ఎవరు లెజెండ్ బహుజన్, ఇది సిమిలర్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు లాగానే ఉంది. సో దాంట్లో కూడా మనకి ఎప్పుడైనా క్వశ్చన్ అంటే ఆన్సర్ తెలియనప్పుడు ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకోవడం కానీ, కాల్స్, ఆ విధంగా సలహాలు సూచనలు తీసుకోవడం, ఆ ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. మరి దీంట్లో కూడా ఆ ఛాన్స్ అనేది ఉందా? అవునమ్మా, ఇది యాక్చువల్గా మీలో ఎవరు కోటీశ్వరుడు, కౌన్ బనేగా కరోడ్పతి, ఆ పద్ధతి ప్రకారమే దాని ద్వారా వచ్చిన ఆలోచనతోటే అక్కడ ఏంటంటే మీలో ఎవరు కోటీశ్వరుడైనా పోతే కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రోగ్రామ్స్లో జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. జనరల్ నాలెడ్జ్ మీద అన్ని రకాల జనరల్ మీద ఫోకస్ చేసి ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. విద్యార్థులు, ఎంప్లాయీస్, టీచర్స్ అందరూ కూడా కొంత జనరల్ నాలెడ్జ్ ప్రిపేర్ అయిపోయేసి అటు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసి వాళ్ళు ఎంతవరకు ఆన్సర్ చేయగలిగితే అంతవరకు ప్రైజ్ మనీ తీసుకొని సక్సెస్ అయ్యి వచ్చినారు. సో అదే సిమిలర్ వేలో ఈ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేసే ఆలోచనలో ఉన్నాము. అందుకొరకే ప్రోగ్రాము టైటిల్ కూడా అదే విధంగా పెట్టాము, మీలో ఎవరు లెజెండ్ బహుజన్. బహుజన చరిత్రలు తెలిసిన మేధావి ఎవరు, బహుజన చరిత్ర తెలిసినటువంటి మేధావి ఎవరు అనేది చివరిగా అదొక అవార్డు కూడా ఉంటుంది. సో ఆ విధంగా దీన్ని పెట్టడం జరిగింది. ఏ విధంగానైతే మీలో ఎవరు కోటీశ్వర్లు అయితే ఏ విధంగానైతే హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయో 50-50 కావచ్చు, పోనీ ఫ్రెండ్ కావచ్చు, ఆడియన్స్ పోల్ అని కావచ్చు, ఇట్లా రకరకాల క్లూస్ ఇవ్వడానికి హెల్పింగ్ హ్యాండ్స్ లాగా ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకు. ఎప్పుడైతే క్రిటికల్ స్టేజ్కి వచ్చి దానికి ఆన్సర్ చేయలేని స్టేజ్లో ఐ వాంట్ యూజ్ దట్ హెల్పింగ్ హ్యాండ్ అని అన్నప్పుడు ఆ 3 ఏది యూజ్ చేసుకుంటావో చెప్పంటే వాడు ఏదో ఆడియన్స్ పోల్ అంటాడు, 50-50 అంటాడు, ఇంకేదో అంటాడు, 3వది పోనీ ఫ్రెండ్ అంటాడు. ఇక్కడ కూడా ఆడియన్స్ పోల్ అనేది కొంచెం టెక్నికల్గా కొద్దిగా డిఫికల్ట్ అవుతుండొచ్చు. అది కాకుండా మిగతా 2 కూడా పెట్టాలనుకుంటున్నాము. 50-50 ఒకటి ప్లస్ ఫోన్ ఫ్రెండ్ ఒకటి. ఈ 2 ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ మరి పార్టిసిపెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నాము. మధ్యలో వాళ్ళు క్రిటికల్ స్టేజ్కి రీచ్ అయినప్పుడు దే కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ దిస్ ఫోన్ ఫ్రెండ్ ఆర్ 50-50. సో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి చాలామంది అభ్యర్థనలు కూడా వస్తూ ఉంటాయి. మరి అంతమంది నుంచి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అభ్యర్థులని? ఈ ప్రోగ్రామ్కి వీరు తగిన వాళ్ళు అని ఆ విధంగా సెలెక్ట్ చేసే అవకాశం ఉందా? అట్లా ఏం లేదమ్మా. ఎవరు రిజిస్టర్ చేసుకుంటారో ముందుగా ఎవరు రిజిస్టర్ చేసుకుంటే దాని ప్రకారం ఒక లిస్టు తయారు చేస్తాము. దాని ప్రకారము ఎంతమందికి వీలైతే ఎంతమంది పార్టిసిపెంట్ వస్తామంటే అంతమంది కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. వచ్చిన వాళ్ళందరూ కూడా అందరు బహుజనుల గురించి తెలుసుకోలేకపోవచ్చు, అందరు బహుజన్ రిఫార్మర్స్ గురించి చదువుకోలేకపోవచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా మన ప్రోగ్రాంలో ఉన్న 20-25 క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో వచ్చిన వాళ్ళు ఒక క్వశ్చనే ఆన్సర్ చేయొచ్చు, 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 4 చేయొచ్చు. కొంతమంది 20 దాకా వెళ్ళొచ్చు, కొంతమంది 22తో డౌన్ అయిపోవచ్చు. 25 దాకా రీచ్ కావాలంటే మరి ఆల్మోస్ట్ ఆల్ ఉన్న రిఫార్మర్స్ అందరి గురించి
బహుజన రిఫార్మర్స్ అందరి గురించి ఎంతో కొంత వాళ్ళు చదువుకోగలిగినట్టుంటేనే వాళ్ళు ఆ సీట్లో కూర్చోగలుగుతారు ఎక్కువసేపు. లేదంటే కొన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయగానే వాళ్ళు దిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రోగ్రాము ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాము మీలో ఎవరు లెజెండ్ బహుజన్ ప్రశ్న మాది లక్ష్యం మీద అనే ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఈ తరుణంలో ఇప్పుడున్న ఈ జనరేషన్ కావచ్చు, ఇప్పుడున్న లీడర్స్ కావచ్చు, ఇప్పుడున్న ఎవరైనా కావచ్చు, ఎవరు కూడా పుస్తక పఠనానికి ఎక్కువ వాల్యూ ఇవ్వట్ల. ఎంతసేపటికి ఇంటర్నెట్లో చూడడము, లేకపోతే సెల్ ఫోన్లో చూసుకోవడము, లేకపోతే ఫార్వర్డింగ్ గ్రూప్లలో చూసుకోవడము, ఇదే చేసి నేర్చుకుంటున్నారు తప్పితే యాక్చువల్గా లిజెండ్ బహుజన రిఫార్మర్స్ చరిత్రను చదవట్లేదు. ఇక్కడ ఏంటంటే ఏదో నెట్లో చూసేసి లేకపోతే వాట్సాప్లో చూసేసి పార్టిసిపేట్ చేస్తే మీరు సక్సెస్ కాలేరు. దీంట్లో తప్పకుండా కొంతమంది కాకపోతే కొంతమంది రిఫార్మర్స్ గురించి మీరు ఖచ్చితంగా జీవిత చరిత్ర చదివితే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత ప్రైజ్ మనీ, ఒక గుడ్ అమౌంట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ మేము ఆర్గనైజ్ చేసే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా బహుజన రిఫార్మర్స్ చరిత్రని చదివేటట్లు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఎంతో మందితో డిస్కస్ చేసి చివరిగా దీన్ని ఇలా నిర్ణయించడం జరిగింది. సో అదేవిధంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ప్రోగ్రామ్ని మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున లాంఛనంగా ప్రారంభిస్తామని మీరు చెప్పడం జరిగింది. మరి ఎందుకు అదే రోజును మీరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది? ఇప్పుడు మహాత్మా జ్యోతిబావు పూలే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వీళ్ళిద్దరి ఇప్పుడున్న జనరేషన్కే కాదు, అంతకంటే ముందున్న వాళ్ళ నుంచి అయితే పూలే దగ్గరికి వెళ్ళి అందరినీ తీసుకున్నట్టుంటే ముఖ్యమైన వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాం రెడీ అయ్యేటప్పటికీ ఈ ఏప్రిల్ మంత్ మనకు ముందుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మన ప్రోగ్రాము పూలే గారి బర్త్డే రోజు మొదలుపెట్టేసుకొని అంబేద్కర్ గారి బర్త్డే వరకు లాంఛనంగా ఈ 4-5 రోజులు కనుక మనం కండక్ట్ చేసినట్టుంటే ఈ 4-5 రోజులు కూడా ఇది పార్టిసిపెంట్స్ దీంట్లో ఎవరు ఉంటారంటే అంతా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లెజెండరీ ఫిగర్సే ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి లెజెండరీ ఫిగర్సు జేబీ రాజు గారు కావచ్చు, చక్రపాణి గారు కావచ్చు, లేకపోతే ఇట్లా లింబాద్రి గారు కావచ్చు, మల్లెపల్లి లక్ష్మయ్య కావచ్చు. ఇప్పుడు ఎవరైతే సొసైటీ గురించి తాపత్రయపడి వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ శక్తిని, వాళ్ళ యుక్తిని ఈ సమాజ అభివృద్ధి కొరకు వెచ్చిస్తున్నారో అలాంటి వాళ్ళతోటి ఈ 5 రోజులు లాంఛనంగా వాళ్ళతోటి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాలనుకుంటున్నాము. వీళ్ళకి మటుకు ఇక్కడ ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదమ్మా. వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు, వాళ్ళు ఒక పార్టిసిపెంట్ లాగానే వస్తారు, హార్డ్ చైర్లో కూర్చుంటారు, యాంకర్ అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ వాళ్ళు ఎంత వీలైతే అంత ఆన్సర్ చేస్తారు. వాళ్ళని చూసి పార్టిసిపెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళని చూసి ప్రేరణ పొంది రేపు ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ రావాలని, ఎక్కువ మంది ఈ బహుజనుల రిఫార్మర్స్ గురించి చదవాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు మనకు వచ్చే నెల పూలే గారి జయంతి రోజు లాంఛనంగా మొదలుపెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు ఈ 5 రోజులు కూడా లాంఛనంగా ప్రారంభించాలన్న ఆలోచన ఉందాం. అయితే మరి ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు క్వశ్చనేర్ ప్రిపేర్ చేయడానికి ఎక్స్పర్ట్స్ని డిసైడ్ చేస్తూ ఉన్నాము, లిస్ట్ అవుట్ చేశాము. సో క్వశ్చనేరు ఒక ఛాలెంజింగ్ టాస్క్ అది. ఎందుకంటే ఇన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మనము ప్రోగ్రామ్కి ఈవెంట్లు కండక్ట్ చేయాలంటే కొన్ని వేల క్వశ్చన్స్ కావాల్సి వస్తుంది. సో ఇన్ని క్వశ్చన్స్ కూడా మళ్ళీ అన్ని సెట్ కింద 25 సెట్ కింద చేయాల్సి వస్తుంది. ఒక సెట్ ఓపెన్ చేసినామంటే ఒక పార్టిసిపెంట్ లోపలికి వచ్చేస్తే ఒక 4-5 క్వశ్చన్లు చేసిండు అనుకోండి, 6వ క్వశ్చన్కి ఫెయిల్ అయిపోయినట్టుంటే ఆ సెట్ మొత్తం తీసి పక్కన పడేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త పార్టిసిపెంట్ వస్తాడు, కొత్త సెట్ తీయాల్సి వస్తుంది. అట్లా ఆ విధంగా ఒక ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేటప్పటికి అంటే 25 క్వశ్చన్లకు ఆన్సర్ చేసే పార్టిసిపెంట్ వచ్చేంతవరకు ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు మధ్యలో. అంటే ఇదంతా డిపెండ్స్ అపాన్ దేర్ నాలెడ్జ్ ఆన్ దిస్ పర్టికులర్ రిఫార్మర్స్. వాళ్ళు ఎంతవరకు చదివినారు, ఎంత నేర్చుకున్నారు, ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశారు. బాగా చదివిన వాళ్ళు, ఎక్కువ మంది గురించి నేర్చుకున్న వాళ్ళు, ఎక్కువ మంది గురించి చదివిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు 20 క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చు, చివరిదాకా వెళ్ళిపోయి ₹1,00,000 కూడా తీసుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో ఎంతోమంది వెళ్ళిపోతుంటారు కాబట్టి ఒక్కొక్క పార్టిసిపెంట్కు ఆల్మోస్ట్ ఒక క్వశ్చనరు ఒక 25 సెట్స్ క్వశ్చన్స్ పక్కన పడేయాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ దాంట్లో తెలిసిపోయిన 5 క్వశ్చన్లు పక్కకు పడేసి రిమైనింగ్ మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం మనం. కానీ ఈ విధంగా
దాదాపు చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, సెట్స్ తయారు చేయాల్సి వస్తుంది. వాటన్నిటికీ ఇది ఎవరు తయారు చేయాలి, ఎంత కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేయాలి అనేది దాని మీద కసరత్తు చేశాము. ఇప్పుడు దానికి తగ్గట్టుగా మేము గొప్ప వాళ్ళు మన సొసైటీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదిస్తున్నాము. వాళ్ళ ద్వారా క్వశ్చనేర్ తీసేసుకొని చాలా జాగ్రత్తగా సెట్స్ తయారు చేసి కాన్ఫిడెన్షియల్గా దాన్ని రెడీ చేసే ప్రయత్నంలో ఉన్నాం. అయితే ఈ ప్రోగ్రాము ఎంతసేపటి వరకు నిర్వహించడం జరుగుతుంది, అంటే టైం లిమిట్ ఎంత? ఈ టైం లిమిట్స్ ఇంకా కొన్ని మోడాలిటీస్ తయారు చేసేది ఉందమ్మా. ఎంత టైం లిమిట్ ఉండాలి, ఈ పోనీ ఫ్రెండ్ 50-50 ఇవాళ వద్దా, అసలు అంతకంటే ముందు మనకున్న ఎక్స్పీరియన్స్ పరంగా ఎవరు మీలో కోటీశ్వర్లో ఉన్నదన్న ప్రకారం ఆ టైమింగ్స్ ఇస్తే మరి మన వాళ్ళందరూ చేయగలరా, ఇవన్నీ ఆలోచించుకొని అవసరమైతే కొంచెం ఎక్కువ టైం ఇవ్వడము, అవసరమైతే ఈ హెల్పింగ్ హ్యాండ్స్ని మనం సరిగ్గా ఫిక్స్ చేసుకోవడము. ఓకే, ఏ విధంగా మనం మోడాలిటీస్ తయారు చేస్తే పార్టిసిపెంట్స్ ఎక్కువ ప్రేరణ పొంది పార్టిసిపేట్ చేయడానికి ఆస్కారం ఉంటుందో ఆలోచించి దాన్ని రూపొందించడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అందరినీ కూడా చదువు వైపు మళ్లించాలి, రిఫార్మర్స్ చరిత్రను తెలుసుకోవాలి. అప్పుడు అలా తెలుసుకున్నప్పుడే వాళ్ళ కర్తవ్యం ఏందో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఎంత త్యాగం చేశారు, వాళ్ళ జీవితంలో ఏం కోల్పోయి ఈ బహుజన అభివృద్ధి కొరకు కానీ బహుజనులు ఇన్ ద సెన్స్ ఎవరైతే అణగారిన ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఫండమెంటల్ రైట్స్కు దూరంగా ఉన్నారో, కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలామంది హక్కులు కోల్పోయారు, స్వేచ్ఛను కోల్పోయారు. సో వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ స్వేచ్ఛ గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళ గురించే మనం తెలుసుకునేది. ఇప్పుడు వాళ్ళు పాటుపడ్డారంటే వీళ్ళ అభివృద్ధి కొరకు వాళ్ళు జీవితాన్ని వాళ్ళ పర్సనల్ లైఫ్ని త్యాగం చేసి వీళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడ్డారు. కానీ వాళ్ళు ఎవరో మనకు ఈరోజు తెలియట్లేదు చాలామందికి. సో అది తెలియజెప్పాలని, వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళని చదువు వైపు మళ్ళించి వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళని ప్రేరేపించాలన్న ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్టు ఈ ప్రోగ్రాంలో 25 ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. 25 ప్రశ్నలు గనక సరైన సమాధానాలు చెప్తే ₹1,00,000 గెలుచుకుంటారు. మరి అందరూ 25 ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు. సో మరి 1-2 ప్రశ్నలకు చెప్పిన వాళ్ళకి ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది, అసలు ఒక్క ప్రశ్నకి ఎంత ప్రైజ్ మనీ అనేది? ఒక్క ప్రశ్నకి ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం ఏంటంటే ₹1,000 నుంచి ₹1,00,000 వాళ్ళు గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. ఒక ప్రశ్న ఆన్సర్ చేస్తే ₹1,000 ఖచ్చితంగా వస్తాయి. 2 ప్రశ్నలు ఆన్ చేస్తే 2,000 వస్తాయి. 3 ప్రశ్నలు చేస్తే 3,000 వస్తాయి. ఇట్లా అనుకుందాం. ఇంకా అది కంప్లీట్గా ఆ పిక్చరు అది తయారు చేయలేదు. ఎందుకంటే ₹1,00,000 25 క్వశ్చన్లకు మనకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్కి ఎంత పెట్టాలంటే ఫస్ట్ క్వశ్చన్కి ఉన్నది లాస్ట్ 24వ క్వశ్చన్కి ఉండదు. అది వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఎందుకంటే పోతా ఉంటే క్వశ్చన్స్ కూడా కొంచెం టఫ్గా ఉంటాయి. కాబట్టి ఆ క్వశ్చన్ వెయిటేజ్ని బట్టేసి మనీ ప్రైజ్ వెయిటేజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇనిషియల్గా ₹1,000 ఉంటాయి. ప్రతి ఒక్క ప్రశ్నకు ₹1,000 ఉంటాయి. ఈ ఫస్ట్ ప్రశ్న స్టార్ట్ అయ్యి ఒకటో ప్రశ్నకు ఆన్సర్ చేయగలిగితే ₹1,000, రెండో ప్రశ్నకు 2,000, మూడో ప్రశ్నకు 3,000, నాలుగో ప్రశ్నకు 4,000, ఐదో ప్రశ్న సేఫ్ జోన్ అని కొన్ని సేఫ్ జోన్లు కూడా పెడతా ఉన్నాం. 5 ప్రశ్నలకు ఆన్సర్ చేసినట్టుంటే ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు మీరు. తర్వాత క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి ఎక్కడైనా ఫెయిల్ అయినా కూడా మీరు సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు. అర్థం కాలేదా? అట్లనే ఒకటో క్వశ్చన్ నుంచి 5 ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో క్వశ్చన్ ఆన్సర్ చేసి 3 క్వశ్చన్లు ఆన్సర్ చేశారు అంటే మీకు 3,000 వచ్చినాయి. 4వ క్వశ్చన్లో ఫెయిల్ అయిపోయారు, 4వ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయారు, మీరు ఎక్కడ పడిపోతారు? 3,000 రావు మీకు ₹1,000 బేస్ సంఖ్యకు వచ్చేస్తారు, బేస్ లెవెల్కి వచ్చేస్తారు. ఓకే, సో ఈ 4 క్వశ్చన్లకు 5 క్వశ్చన్లకు కరెక్ట్ ఆన్సర్ చేస్తే 5,000 మీకు సేఫ్ జోన్లో ఉంటాయి. మీకు బ్యాంకు ఆన్ ది స్పాట్లో యాంకర్ నీకు చెక్ రాసి ఇచ్చేస్తాడు, 5,000 మీకు సేఫ్ జోన్లో ఉన్నాయి. ఇక మీరు ముందు ఆడతారా, క్విట్ అయిపోతారా? లేదు సార్ ఆడతాను అన్నారు అనుకోండి, ఓకే 6వ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తావు, 7వ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తావు, 8వ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టుంటే ₹8,000 దాకా గెలుచుకున్నాడు అనుకుందాం. 9వ క్వశ్చన్లో టఫ్గా ఉంటుంది క్వశ్చన్, మీరు మీ ఇష్టం, అది ఆర్ట్ సీట్లో కూర్చున్న వాళ్ళ ఇష్టం. మీరు దానికి ఆన్సర్ చెప్పాలా, నేను క్విట్ అయిపోతానంటే మీరు ఎంతవరకు గెలుచుకున్నారో అంత మీకు వచ్చేస్తుంది. బట్ ఆన్సర్ చెప్తానని ఫెయిల్ అయిపోయారనుకోండి, రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, యూ విల్ ఫాల్ డౌన్ టు సేఫ్ జోన్. సో 5,000 అయితే నీకు సేఫ్ జోన్లో ఉంటుంది. ఈ విధంగా 25 క్వశ్చన్లకు కూడా ఆ స్ట్రక్చర్ అలా తయారు చేస్తున్నామమ్మా. ఇట్ విల్ టేక్ ఇంకొక మీటింగ్లో డెఫినెట్గా ఆ మోడాలిటీస్తో సహా అన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
అయితే మరి ఈ ప్రోగ్రామ్ని ముందుగా ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అండ్ మిగతా ప్రాంతాల్లో ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది? ఈ ప్రోగ్రాము ముందు ఫస్ట్ ఏప్రిల్ 14th రోజు ఏప్రిల్ 11th పూలే గారి జయంతి నాడు మొదలుపెట్టి ఏప్రిల్ 14th వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పాము. ఆ లాంఛనంగా ప్రారంభించినప్పుడు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ సమాజాభివృద్ధి కొరకు ఎవరైతే హార్నిషలు తాపత్రయపడుతున్నారో వాళ్ళతోటి ఈ ప్రోగ్రామ్ ఈ 4 రోజులు 5 రోజులు కండక్ట్ చేసి వాళ్ళిచ్చే ఇన్స్పిరేషన్, వాళ్ళిచ్చే ప్రేరణతోటి పార్టిసిపెంట్స్ కూడా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇదంతా కొంచెము మీడియాలో, దాంట్లో పేపర్లో, దీంట్లో ప్రాపగండ చేసి ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళేసి అందరినీ ప్రేరేపించి దీంట్లో పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో అనుకుంటున్నాం. కాబట్టి ఏప్రిల్ మంత్ మొత్తము ఈ లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. మేలో కానీ జూన్లో కానీ ఒకసారి పార్టిసిపెంట్స్ లిస్ట్ వచ్చేసి అక్కడ కమిటీ ఏర్పడి వాళ్ళు అక్కడ ఉన్న కమిటీ మా దగ్గర మేము కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు జవాబు వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. అంటే ఎంత త్వరగా కమిటీలు ఫామ్ చేసుకొని అంత త్వరగా కమిటీ అక్కడ రెడీ అయిపోయేసి అక్కడ కావాల్సిన పార్టిసిపెంట్స్ లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుంటే ఇక్కడ మనము దాని గురించి అరేంజ్మెంట్స్ గురించి ఫర్దర్ ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ ప్రోగ్రాంలో ఒకసారి పార్టిసిపేట్ చేసి కొంత అమౌంట్ గెలిచిన వాళ్ళు, ఇప్పుడు మీరు అన్నట్టుగా సేఫ్ జోన్లో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ విధంగా గెలిచిన వాళ్ళు, లేదంటే ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయలేక ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? అది ఐ థింక్ అట్లా ఉండకపోవచ్చేమేమో. మరి ఇప్పటివరకు అయితే అనుకోలే ఆ క్వశ్చన్, ఇప్పటిదాకా ఇంకా దాని గురించి ఆలోచించలేదు. ఇవ్వచ్చు కూడా, దాంట్లో మళ్ళీ ఒకసారి రెడీ చేస్తే నష్టం లేదు కదా, అది ఆలోచించాలి. అది ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఏదో 2-3 క్వశ్చన్లు చేసినాడు మళ్ళీ వాడే వచ్చినాడు అనుకోండి, ఇంకోటికి అవకాశం రాదు. సో అట్లా కాకుండా ఒకసారి ఎంట్రీ అయ్యి ఫెయిల్ అయిన వాడికి ఈ ఎపిసోడ్లో ఉండకపోవచ్చు, మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడైనా జరిగినప్పుడు అప్పుడు దాంట్లో మళ్ళీ ఎలిజిబిలిటీ ఇస్తే బాగుంటుందేమని అనుకుంటున్నాము. ఇప్పుడు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఇంకా థింక్ చేయలేదమ్మా. అయితే ఒక్క ఎపిసోడ్కి ఎన్ని ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది? ఒక్క ఎపిసోడ్కు ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఒక ఎపిసోడ్లో, అంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఎపిసోడ్లోనే వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పారు కదా, మరి ఒక్క ఎపిసోడ్ అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ అని? ఒక ఎపిసోడ్ అంటే మనం ఇప్పుడు 25 క్వశ్చన్లకు ఆన్సర్ చేసిన దాకా ఒక ఎపిసోడ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడో మనము వరంగల్లో ఎక్కడో కండక్ట్ చేస్తున్నాం అనుకుందాం. వరంగల్లో కమిటీ రెడీ అయిపోయింది, ఆ కమిటీ అంతా కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు కూడా కొంత క్వశ్చనర్ ప్రిపేర్ చేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, పార్టిసిపెంట్స్ లిస్ట్ కూడా సిద్ధంగా ఉంది, అంతా రెడీగా ఉంది. ఓకే, వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మనం అక్కడ ఎపిసోడ్ కండక్ట్ చేయడానికి మనం మన అరేంజ్మెంట్స్ తోటి కెమెరాలు అవుతుంది, కెమెరామెన్ అవుతుంది, ఇక్కడ కావాల్సిన అంతా తీసుకొని వెళ్ళిపోయేసి అక్కడ యాంబియన్స్ క్రియేట్ చేసుకొని అక్కడ సెట్ తయారు చేసుకుంటాము, ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. సో 25 క్వశ్చన్లకు ఆన్సర్ చేసేంత వరకు ఒక ఎపిసోడ్ అమ్మా. ఆ 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే కనీసం ఒక 100 మంది పార్టిసిపెంట్ వచ్చి వెళ్ళిపోతారు, వచ్చి మధ్యలోనే ఆన్సర్ చెప్పలేక వెళ్ళిపోతారు. ఒకవేళ బాగా చదువుకున్నారు అనుకోండి, ఆ ఏరియాలో ఒక 10 మంది 20 మంది క్యాండిడేట్స్ తర్వాత ఒక క్యాండిడేట్ వచ్చి 25 క్వశ్చన్లకు ఆన్సర్ చేసినారు అనుకోండి, ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుంది అక్కడ, ఆ ఎపిసోడ్ అక్కడ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ చేసినప్పుడే మిగతా వాళ్ళకు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా నెక్స్ట్ నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆ విధంగా 42 కాన్స్టిట్యున్సీస్లో కూడా దీన్ని తిప్పే ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ గురించి మరింతగా ప్రజలకి తెలియాల్సిన అవసరం అనేది చాలా ఉంది. మీరు అన్నట్టుగా మౌత్ టు మౌత్ ఏదైతే ఉందో ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ ప్రజల్లోకి వెళ్ళాలి. మరి ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళడానికి మీరు ఏ విధమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి ఆల్మోస్ట్ అందరి రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు, అన్ని డిపార్ట్మెంట్స్కు, మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూపులకు కూడా మనము ఈ ప్రోగ్రామ్ గురించి స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా అడుగుతూ ఉన్నాము. ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఇది ఎంతో మందితో డిస్కస్ చేసి ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో అందరి దగ్గరికి వెళ్ళి కూడా పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. మీకు ఈ ప్రోగ్రామ్ మీకు కూడా నచ్చినట్టుంటే మీరు ఎంతవరకు సాయం చేయగలిగినట్టుంటే అంతవరకు మీరు సాయం చేయండి, మీరు సాయం చేయని స్టేజ్లో ఉంటే సహకరించండి అనేది కూడా అందరికీ మేము రిటర్న్గా లెటర్లు కూడా పంపిస్తున్నామమ్మా. సో రెస్పాండ్ అయ్యేసి అరే మనం కూడా కొంత భాగస్వాములు అవుదాము, కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేద్దాము, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. సో ఎంత మనము స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి కొంత పెట్టుకున్నా కూడా
అంత అమౌంట్ రీచ్ కావాలంటే కష్టమైన పని కాబట్టి అందరినీ కూడా ఈ ప్రోగ్రాంకు సహకరించమని, సహాయాన్ని అందించమని స్పాన్సర్షిప్ కూడా అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది వ్యాపారస్తులు అయితేంది, బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లెటర్లు వెళ్తున్నాయి. ఈ పర్టికులర్ ఏరియాలో మేము మీ నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ మీ ఏరియాలో మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం ద్వారా ఈవెన్ అందరికి కూడా మన బహుజన రిఫార్మర్స్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, బహుజనుల జీవితాలని పైకి తీసుకురావాలని, వాళ్ళు కోల్పోయిన హక్కులని, వాళ్ళు కోల్పోయిన స్వేచ్ఛని వాళ్ళకు అందించాలని, వాళ్ళ బాగు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించిన వాళ్ళు ఒక బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, దాంట్లో అన్ని వర్గాలు ఉన్నారు, అన్ని క్యాస్ట్లు ఉన్నారు, ఎంతోమంది బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఎంతోమంది రెడ్డిస్ ఉన్నారు, ఎంతోమంది చౌదరీస్ ఉన్నారు, ఎంతోమంది మరి మిగతా బహుజన వర్గాలకు చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ వస్తారు, వీళ్ళంతా కూడా రిఫార్మర్సే, వీళ్ళందరి గురించి కూడా మరి అక్కడ పార్టిసిపెంట్స్ చదువుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ శంకరన్ అని ఉన్నారు. ఈ మధ్యకాలంలో అందరికీ ఈ జనరేషన్ కూడా చాలామంది తెలుసు, ఆయన గొప్ప ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుండి ఈ జాతి గురించి, ఈ ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, వివక్షకు గురైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హక్కులని స్వేచ్ఛను కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, ఇంకా అభివృద్ధి కాకుండా మరి పావర్టీకి బిలో ఉన్నారో, అలాంటి వాళ్లకు ఎస్ఆర్ శంకరన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎంతో కృషి చేశాడు. ఆయన చివరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక స్టాచ్యూ కట్టించారంటే యూ కెన్ ఇమాజిన్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్. సో ఈజ్ ద ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఈ వాజ్ ద ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకు ఒక్కరికే ఇప్పటివరకు ఆయన చేసిన ఈ శ్రమ ఏదైతే ఉందో దాన్ని గుర్తించేసి ఆయనకు ఒక స్టాచ్యూ కూడా కట్టించారు. అట్లా ఆయన ఒక బ్రాహ్మణుడు. అట్లానే రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఆయన గొప్ప రిఫార్మర్. తర్వాత చాలామంది రిఫార్మర్సు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా హక్కులు కోల్పోయినటువంటి ప్రజల గురించి, స్వేచ్ఛను కోల్పోయినటువంటి ప్రజల గురించి ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఇలా చాలామంది అన్ని కమ్యూనిటీలలో వీళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి రిఫార్మర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ అందరికీ అందించాలని, ఇప్పుడున్న జనరేషన్కి తెలియజెప్పాలని చెప్పేసి మరి ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నామమ్మా. సో అదేవిధంగా సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మీ తరపున ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కాకపోతే యువ రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మటుకు దయచేసి మీరు మన రిఫార్మర్స్ ఎవరో తెలుసుకోండి. ఈ భారతదేశంలో మన జాతి గురించి, జాతి అభివృద్ధి గురించి, భారతదేశ అభివృద్ధి గురించి 1,000 సార్లు ఆలోచించి జాతిని పైకి లేపాలని ఎవరైతే ఆలోచించారో వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు పార్టిసిపేట్ చేసినట్టుంటే మీకు ఒక సంతోషం అనేది మీకే వస్తుంది. డబ్బుల కంటే ముఖ్యంగా మీరు వాళ్ళ చరిత్రను చదువుకొని వాళ్ళ గురించి నేర్చుకున్నామన్న తృప్తి చాలా ఉంటుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి కొంతమంది రిఫార్మర్స్ గురించి అన్నా మీరు చదివే ప్రయత్నం చేయండి, పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 1, 2 క్వశ్చన్లు తప్పకుండా చేస్తారు. 1000, 2000 రూపాయలు తప్పకుండా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మరి మీరందరూ కూడా యాక్టివ్గా పుస్తకాలు చదివే ప్రయత్నం చేసి, రిఫార్మర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి, వాళ్ళ ద్వారా మీరు ఎలా స్ఫూర్తి పొందాలనో స్ఫూర్తి పొంది మీరు దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టుంటే మీకు కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది, దానికంటే ఎక్కువగా తృప్తి వస్తుందని చెప్పేసి మా అందరి ఉద్దేశం అమ్మాది. సో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ మీద, అంటే మీలో ఎవరు లెజెండ్ బహుజన అనే ప్రోగ్రామ్ మీద మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఇది చక్కటి ప్రోగ్రామ్ అమ్మా. ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు దీనికి జనరల్ నాలెడ్జ్ కోసం అది కావాలా, వద్దని ఎవరు అనట్లేదు. జనరల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలా. దానికి తోడుగా మన కొరకు ఎవరు ప్రయత్నం చేశారు, భారతదేశ అభివృద్ధి కొరకు ఎవరు ప్రయత్నం చేశారు చూడండి. భారతదేశంలో ఉన్న అందరు జనాభా మొత్తం కూడా, ప్రజలందరూ కూడా బాగుపడ్డట్టుంటే, ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందినట్టుంటే భారతదేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ రిఫార్మర్స్ అందరూ కూడా దాని గురించే ప్రయత్నం చేశారు, భారతదేశ అభివృద్ధి గురించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితమే తెలుసుకున్నారు. బుద్ధుడున్నాడు, బుద్ధుడి కాలం నుంచే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం జరిగింది. మరి పూలే గారిని చూసుకున్నట్టుంటే వాళ్ళందరూ కూడా మరి స్త్రీలకు చదువు విషయంలోనైతేంది,
అనగారిన వాళ్ళ హక్కుల విషయంలోనైతుంది, వాళ్ళకు వాళ్ళే స్కూళ్ళు స్థాపించి వాళ్ళే టీచర్లు అయ్యి వాళ్ళే ఎంతోమందిని ఎడ్యుకేట్ చేసి చదువు ద్వారా వాళ్ళకు నాలెడ్జ్ సంపాదించేసి ఆలోచన శక్తిని ఇచ్చి సో వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, ప్రపంచం గురించి, సొసైటీ గురించి నేర్చుకునే విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. మరి వాళ్ళందరూ వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు ఇంతమందిని చదువుకోగలిగాము, ఇంతమంది ఉద్యోగం చేయగలుగుతున్నాము, ఇంతమంది దేశం గురించి ఆలోచించగలుగుతున్నాము. సో వాళ్ళ తాపత్రయం అంతా కూడా ఎంతమంది రిఫార్మర్స్ ఉంటారో అంతమంది రిఫార్మర్స్ అంతా కూడా భారతదేశంలో ప్రజలందరూ బాగుపడాలి, ప్రజలందరూ అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ చదువుకోవాలి అనేదే వాళ్ళ తాపత్రయం. సో వాళ్ళు ఆ విధంగా తాపత్రయపడి జీవితాలను అంకితం చేశారు కాబట్టి మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాము. కాబట్టి వాళ్ళందరి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ మనం 100 మందిలో కొంతమందిని వాళ్ళ జీవితాలను చదివి నేర్చుకున్నట్టుంటే మనం రేపు ఒక రిఫార్మర్ అవుతామేమో తెలియదు. ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఎంతమంది రిఫార్మర్స్ కావచ్చో చెప్పలేం. ఎప్పుడు అవుతాం మనం ఒకరి చరిత్ర గురించి మనం తెలుసుకుంటేనే చరిత్రను ఎలా సృష్టించాలో మనకు ఒక అవగాహన వస్తుంది. వాళ్ళ చరిత్ర మనం చదివినప్పుడు మనకేం అవగాహన వస్తుంది, రాదు కదా. సో అందుకొరకు విద్యార్థులు, యువకులు, మేధావులందరూ కూడా వాళ్ళ చరిత్రను క్షుణ్ణంగా చదవాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. నాకైతే చాలా మంచి ప్రోగ్రామ్ అనిపించిందమ్మా. అందుకే నేను వాలంటీర్గా ముందుకు వచ్చి నేను ఈ ప్రోగ్రాము చైర్మన్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అందరూ తోటి మిత్రులందరూ కూడా, అందరూ ఉద్యోగస్తులైనా ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కూడా ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామో, సో దీనివల్ల ఏంటి ఉపయోగం అని మీరు కూడా ఆలోచించేసి అందరూ కూడా ఈ ప్రోగ్రాము సక్సెస్ కావడానికి సహకరించినట్టుంటే తప్పకుండా మనము ఈ సొసైటీకి ఎంతో కొంత చేసిన వాళ్ళం అవుతాము, అల్టిమేట్గా ఈ దేశానికి ఎంతో కొంత ప్రేరణ ఇచ్చిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్ గురించి చాలా చక్కగా వివరించారు. అండ్ అదేవిధంగా అందరిలో కూడా క్వశ్చన్స్ ఏంటంటే అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీన్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, దీని వెనుక ఏ విధమైన కారణాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇంకొకటి మీరు ఇందాక చెప్పారు, చదువుతో కానీ వయసుతో కానీ సంబంధం లేదు అని. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది సిమిలర్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. సో దాంట్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో దీంట్లో కూడా ఉండే అవకాశం ఉందని కూడా మీరు చెప్పడం జరిగింది. అండ్ ఇది ఇంకా ప్రజల్లోకి ముందుగా అందరిలోకి వెళ్ళి ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది వాల్టి స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నానండి మాస్టర్ కి టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.